నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి గారు. సో ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో మీరు నిర్మాతన, రాజకీయ నాయకుడా? నేను సేవకుని. సేవకుడు. మరి ఆ సేవకు తగ్గ గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా? సేవకు గుర్తింపు అనేది మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్, దట్ విచ్ ఐ హ్యావ్. అండ్ ఇంకా రాజకీయంగా అనేది అది రాజయోగం అనేది మన రాతలో ఉంటే వస్తుంది, లేకుంటే రాదు, అంతే. సో రజాకర్ సినిమాకి మీ పార్టీ నుంచి మద్దతు కరువైంది అనుకోవచ్చా సార్? కాదు, అట్లాంటిది ఏం లేదు. మ్మ్. బికాజ్ మొదటి నుంచి బండి సంజయ్ గారైనా లేక మ్మ్. కిషన్ రెడ్డి గారైనా కానీ దే బీన్ ఆల్వేస్ ఎంకరేజ్. మా పార్టీ ఇంకా ఢిల్లీ పెద్దలు కూడా దే వర్ ఆల్వేస్ ఎంకరేజివ్ అబౌట్ ఇట్. మ్మ్. బికాజ్ ఇక్కడ జరిగిన దాష్టికం, మ్మ్. ఒక మారణ హోమం, ఒక నిశ్శబ్ద మారణ హోమం ఏదైతే జరిగిందో, మన భారతదేశాన్ని మనకు తెలుసు ఎన్ని సంవత్సరాలు సూడో సెక్యులర్ పార్టీలు పరిపాలించినాయి. మ్మ్. ఎప్పుడు కూడా ఇట్లాంటి హిస్టరీని బయటికి రానియకుండా చేసింది. మ్మ్. ఇప్పుడు ఇంకా అది కాకుండా ఈ మధ్యన అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. మ్మ్. ఒక ఆయన అంటాడు 15 నిమిషాలు పోలీసులు పక్క జరుగుండ్రి, మేము ఏందో చూపిస్తామంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, దేవుళ్ళను ఉద్దేశించి దేవతలను ఉద్దేశించి ఓ భాగ్యలక్ష్మి అంటే నీకు అర్థం కాదారా? మ్మ్. నీ పేరేందో నీకు తెలుసు కదా. మ్మ్. మా దేవతల గురించి మా దేవుళ్ళ గురించి నీవెవడరా ఆ విధంగా మాట్లాడేది అనేది ఒక మనసులో ఒక బాధ అవుతుంది. మ్మ్. బట్ అగైన్ మళ్ళా సెక్యులర్ అనేది ఓకే, వన్ కెన్ బి సెక్యులర్ ఇఫ్ అదర్స్ ఆర్ సెక్యులర్. మ్మ్. ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ సెక్యులర్ దెన్ యూ బీ వాట్ యు ఆర్ మ్మ్. అనేది నా యొక్క ఆలోచన. సో ఈ సినిమా అనేది నేను తీసినది ముఖ్యంగా నాకు లార్డ్ వెంకటేశ్వర స్వామి గారు చెప్పినట్టే. ఆయన ఉపదేశం ఇచ్చి, అంటే నేను తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ టచ్ కాగానే రేణిగుంట ఎయిర్పోర్ట్లో రజాకార్ అని వచ్చింది. అచ్చా. సో అది కాకుండా మళ్ళీ మా తాతగారు, ఆయన పేరే నాకు పెట్టారు, కీర్తిశేషులు గూడూరు నారాయణ రెడ్డి గారు. ఆయన కూడా రజాకార్లతో పోరాటం చేసిండు. మ్మ్. అంటే పోరాటం అంటే కత్తులు తుపాకులు కాదు, గ్రామానికి ఎంటర్ అవుతుంటే ఆనాడు అరాచకం చేయడానికి ఆయన అడ్డుకున్నాడు. ఆయన మాలి పటేల్. అప్పుడు ఆ ఘటన నాకు గుర్తు. చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలోకి వెళ్తుంటే బుర్జులు కనబడేటి, బీబీ నగర్ బ్రిడ్జ్ పేల్చివేసిన ఫౌండేషన్స్ కనబడేటి. మ్మ్. చాలా వాళ్ళ గురించి అంటే చాలా నెగటివ్గా నాకు మైండ్లో పడిపోయింది. మ్మ్. సో ఇటువంటి చరిత్రను మనం వెలికి తీసినందుకు ఖచ్చితంగా మా నాయకులు అందరూ కూడా, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేక ఈనాడు పెద్ద నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అదేం లేదు, మ్మ్. ఐ గాట్ ఆల్ ద సపోర్ట్. బట్ నా సొంత డబ్బులు నేను పెట్టుకున్నా కదా, అది అవును. నా ఆలోచనకు అనుగుణంగా లార్డ్ వెంకటేశ్వర స్వామి గారు చెప్పినట్టుగా, లేకుంటే నా చిన్నగా ఉన్నప్పటి జ్ఞాపకాలకు అనుగుణంగా లేదు, నేను ఈ సమాజానికి నేను ఏమి ఇస్తాను, ఏమి ఇవ్వగలుగుతాను. మ్మ్. మీరు అన్నారు ఇప్పుడు, మీరు ఏం కాలే కదా ప్రజాప్రతినిధిగా కానీ ఇంకేదైనా కానీ పెద్ద పోస్టులు నేను అనుభవించాలి, పార్టీకి పనిచేసిన. మ్మ్. సో నేనేం చేశాను ఈ సొసైటీ కంటే, నేను సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులను మ్మ్. నేను వాళ్ళను మేలుకొల్పేటట్టు లేక వాళ్ళకు కళ్ళు తెరిచేటట్టు ఈ సినిమా అంటే పనిచేస్తుందని కాంగ్రెస్ చెప్పి పార్టీలో ఉన్నప్పుడు రజాకార్లు గుర్తు రాలేదా, లేదంటే ఆ నాకు పార్టీ ఆ ఒప్పుకోలేదా సమయంలో నాకు సినిమా ఆలోచనే తీయడానికి? రాలేదు. అచ్చా. అప్పుడు ఆ సమయానికి ఆలోచనే రాలేదు. మ్మ్. సో ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ఇతర ప్రాంతాల్లో ఇతర సినిమాలు ఏమైనా వస్తున్నాయా, కాశ్మీర్ ఫైల్స్ అని ఫైల్స్, లేక కేరళ స్టోరీ. కేరళ స్టోరీ ఇట్లాంటిది వచ్చినాయి కదా. మ్మ్. సో మనకు కూడా ప్రేరేపితం అవుతుంది, అరే మన దగ్గర కూడా ఇటువంటి కొన్ని జరిగినాయి ఘటనలు. బండి సంజయ్ గారే పార్టీ శ్రేణులకు కానివ్వండి బాగా ఎంకరేజ్ చేశారు, అంటే సినిమా చూడాలి అది ఇది అని చెప్పి. Yes, yes. కిషన్ రెడ్డి గారు మరి ఆయన మంత్రిగా ఉండి అన్ని, ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ నాకు అన్ని ఆటంకాలు సృష్టిస్తే కిషన్ రెడ్డి గారే ముందుండి ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కానీ లేక ఇతర అన్ని కూడా సో విషయాలని కిషన్ రెడ్డి గారు చూసారా? ఆయన ఓన్లీ ఓ కాశ్మీర్ ఎస్, ఫైల్స్, ఆయన కేరళ స్టోరీ కాదు చూసారు, కాదు, దీన్ని పట్టించుకోలేదని సంధ్యా వచ్చింది. థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మ్మ్. 900 మందితోని ఆయన సినిమా చూసిండు. Okay. ఆయననే కదా, ఆయన సత్యమణి గారు కూడా చూసి నన్ను అభినందించారు. మ్మ్. కానీ చాలా పెద్ద సో పెద్ద పార్టీ ఐపీఎస్ పరంగా మీకు ఐఏఎస్ కూడా మూవీకి బాగానే సపోర్ట్ దొరికింది. వెరీ గుడ్, ఐఎమ్ Oh. సాటిస్ఫైడ్. నా మ్మ్. జీవితంలో నాకు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు సాటిస్ఫాక్షను, పిల్లలు పుట్టినప్పుడు సాటిస్ఫాక్షను, మ్మ్. మనవరాలను పుట్టినప్పుడు సాటిస్ఫాక్షను, మనం సమాజానికి మనం ఏమి ఇచ్చినామనే ఒక సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడు ఎంతైతే మనకు మనసుకు శాంతి కలుగుతుందో అంత శాంతి నాకు ఈ సినిమా తీసినందుకు వచ్చింది. రజాకర్ సినిమా తీసిన తర్వాత మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నాము. సో ఎవరు సార్ బెదిరించింది? తెలియంది ఏమన్నది, ఇక్కడ బెదిరించడం వాళ్ళు ఎవరు? మ్మ్. ఏ సనాతని కూడా ఎవడు బెదిరించాడు, ఎవడు బెదిరిస్తాడో మీకు తెలుసు.
నలుమూలల నుంచి వచ్చింది. ప్రపంచం నలుమూలలకి వెళ్ళి బెదిరింపు కాల్స్ వచ్చినాయి, బెదిరింపు మెసేజ్లు వచ్చినాయి, ఫోటో మెసేజ్లు వచ్చినాయి. సో ఎట్లా మరి ఫైట్ చేశారు మీరు? ఎలా ఏం లేదు, ఎదుర్కొన్నారు అవన్నీ? నేను రెడీ, ఐ వాజ్ రెడీ టు డై. ఆ, నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఈనాడికి కూడా, ఏనాడైనా దేశం కోసమే కదా, మనం ధర్మం కోసం. ఐఎమ్ రెడీ టు డై ఎనీ టైం. ఉమ్, దమ్ముండాలి కదా ఎదుటివాడిని నన్ను చంపడానికి. నేను కూడా తీసుకుపోతా కదా, నలుగురినో ఆరుగురినో తీసుకుపోతా కదా వచ్చిన వాళ్ళని. సో ఆ ధైర్యంతో ఉంటే మనం జావం ఇంకా ఎప్పటికీ చిరకాలంగా మనం అదే ధైర్యంతో ఉంటాం. నేను ఇక్కడ జరిగిన విషయాలను నేను కళ్ళకు అద్దం కట్టినట్టు నేను చూపిస్తే నీకు ఎందుకురా నొప్పి? ఉమ్, నువ్వు రజాకార్ కొడుకువా, బాబుమడిదివా, లేకుంటే నువ్వేంటిది? ఉమ్, రజాకార్లకు నువ్వేంటిది? నువ్వు నన్ను దాగేస్తున్నావు, నన్ను చంపేస్తానంటున్నావు. అయితే నువ్వు ఉండు వారసునిగా, బట్ నీకు దమ్ముంటే నన్ను ముట్టుకో అని నేను ఇదే మాటలన్నా, ఎప్పటికీ ఇదే అంట. ఉమ్. దమ్ముంటే నన్ను ముట్టుకో. 1106 థ్రెట్స్ వచ్చినాయి. దానికి అబ్బబ్బా. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించింది. అమిత్ షా గారు నాకు దానికి అనుగుణంగా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఇచ్చారు. సో నేను ఒక భరతమాత బిడ్డగా, భగత్ సింగ్ తమ్మునిగా, నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచే ఒక సైనికుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ న్యాయం అనేది జరుగుతుంది కదా. ఉమ్, సో ఆ న్యాయం ప్రకారం వాళ్ళు, ధర్మం ప్రకారం వాళ్ళు చూసుకుంటున్నారు. ఉమ్. నేను చేసేది నేను చేసిన. ఎక్కడ ఎవరితోని అలాంటిది ఏం ఆలోచనలు లేవు. ఎవరేమి నాకు నెగటివ్గా కూడా చేయలేదు. ఎప్పటికీ చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇప్పటికి కూడా అదే ఉంటుందని చెప్పి నా నమ్మకం. సో ఇటు మీరు ప్రజాసేవలో ఉన్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్నారు, అండ్ ఇట్లా మూవీ ప్రొడ్యూస్ చేశారు, కొత్తగా ప్రొడ్యూస్ చేశాను. అదే కొత్తగా ప్రొడ్యూస్ నేనేమి చేశారు, సినిమా గ్లామర్ కోసమో దేనికోసమో కాదు, జస్ట్ టు ఎన్లైటన్. అండ్ మీరు ఒక వ్యాపారవేత్త కూడా కదా. సో నార్త్ లోనే మీ బిజినెస్లన్నీ ఎక్కువ ఉన్నాయి, కారణం ఏంటి? మనం ఎక్కడుంటే ఏంది, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఉమ్, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ పార్ట్స్. నేను ఒక సింపుల్ టర్ని, నేను ఉమ్. రాయల్గా బతికే సింపుల్ టర్ని నేను, అంతే. కాంగ్రెస్ పాలన చూస్తున్నారు, సో ఎట్లా ఉందంటారు? ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఉమ్, ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. 40 సంవత్సరాలు విద్యార్థి దర్శన్ నుంచి, ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కోశాధ్యక్షునిగా పనిచేసిన. ఇప్పటి ముఖ్యమంత్రి గారితో మాది ఒకటే టీం. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ట్రెజరరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఏదైతే ప్రామిస్ చేసి, ఏదైతే ఆలోచనలు కలిగింపజేసి ఈ తెలంగాణ సభ్య సమాజం నుంచి, ఈ తెలంగాణ ఓటర్ల నుంచి ఓట్లు పొంది ఈరోజు గద్దెనెక్కారో, అబ్సర్డిటీ అసలుకు. మొట్టమొదటిది రాగానే కూలగొట్టడం అనేది. ఉమ్, రాగానే కూలగొట్టడం అనేది ఇదేమైనా నాజీలా? ఇక్కడ ఇదేమైనా ఆఫ్ఘనిస్తానా? ఉమ్, కూలగొట్టడం అనేది నెగటివ్. అది ఉమ్, రాగానే అభివృద్ధి, సంక్షేమం ఉండాలి. కూలగొట్టడం అనేది ఫస్ట్ గద్దెనెకంగానే మంచి పనులు చేయాలి, కానీ కూలగొట్టడం అనేది మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటా ఇంత నెగటివిటీ తెచ్చుకున్నది. అండ్ అది కాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చేసానని చెప్పేసి అన్నారు సీఎం. ఎట్లా నువ్వు ఏం తెలియకుండానే అంత అవగాహన లేకుండా ఉంటారు. ముఖ్యమంత్రిని అయినవంటే ఎవరైనా నమ్ముతారా? నీకు అన్నీ తెలుసు. ఏమేమి తెలుసు అంటే కేసీఆర్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిండు, ఆయన బేనామీలు ఎవరు, ఆయన భూమి ఎంత, ఆయన సంపాదించింది ఎంత, ఫలానోళ్ళు ఎంత, ఫలానోళ్ళు మొత్తం కంప్లీట్ బేరీజ్ వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఉమ్, తెలియదు నాకు ఆర్థిక పరిస్థితి తెలియకుండా నేను ఈ విధంగా హామీలు ఇచ్చినానంటే అది చాలా దట్ స్పీక్స్ అబౌట్ యువర్ టూ సైడెడ్. yes. రెండు దిక్కులు ఉండదు. నాణ్యానికి రెండు దిక్కులు ఉంటాయి, కానీ మనిషికి ఒకే దిక్కు ఉంటుంది. ఎవడైనా కానీ ముఖాన్ని చూసి, నీ పర్సనాలిటీ చూసి, నీ అహాభావాలు చూసి ఇది చేస్తారు, కానీ వెనక వైపు చూసి చేయరు. వీపును చూసి, ఇంకేదో విషయాలను చూసి ఎవరు వ్యక్తిని బేరీజ్ వేసుకోరు. దిస్ ఇస్ యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్. యువర్ వాయిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. యువర్ వాయిస్ ఈజ్ ద కమాండ్. మీ వాయిస్తోనే మీరు ఓట్లను సంపాదించారు, మీ వాయిస్తోనే మీరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మీరు ఒక అధ్యక్షునిగా, కాంగ్రెస్ అధ్యక్షునిగా మీరు రాష్ట్రంలో కలియదిరిగి మీరు సాధించుకొని ఈరోజు ముఖ్యమంత్రి ఏంటంటే తెలియకుండా కాదు, అన్నీ తెలుసు. కానీ ఈరోజు గొడుగు కింద, పొక్కలు పడ్డ గొడుగు కింద ఉండి నాకు తెలియకుండా నేను ఇంట్లో వచ్చిన, అరే వర్షం వస్తుందని అనుకోలేదు, అన్ని చిల్లులు పడ్డాయి, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు గారుతున్నాయి అంటే బ్యాడ్. అది సో వెరీ బ్యాడ్. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలి. సి హూ టోల్డ్ యూ అన్ని పుణ్యానికి ఇవ్వని చెప్పి? ఎందుకు? అరే మనుషులని పని చేయనియాలి. మనం ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో ఒక మనవడో మనవరాలు పుడితే ఆ పిల్లలకు మనం కింద నుంచి పెద్దలు వస్తే నమస్కారం పెట్టమని నేర్పిస్తాం. దేవుని పూజిస్తుంటే గుడి పూజ రూమ్లోకి పోతే వచ్చి దండం పెట్టుకో అంటాం. అట్లనే నీకు కూడా కరెక్షన్ చేసుకునే స్థితి ఉంది. ముక్కు నేలకు రాయి, తప్పయింది తెలంగాణ ప్రజలారా, నేను ఏమో అనుకున్నా, ఆర్థిక పరిస్థితి చాలా పరిపుష్టిగా ఉందనుకున్నా,
కానీ నేను ఇవి చేయలేకపోతున్నాను ముక్కు నేలకు రాసి ఓపెన్గా చెప్పు. ముఖ్యంగా ఈ At least you will తెలంగాణ become a- బడ్జెట్ మీద మీ యూ విల్ అభిప్రాయం. బికమ్ ఏ గ్రేట్ మ్యాన్. Yes. అబ్సర్డ్ బడ్జెట్ అది. Hmm. 3 లక్షల కోట్లు ఏడికేది. Hmm. వాట్ ఈస్ దట్ ఆర్ యూ టాకింగ్? 3 లక్షల మూసి నీళ్ళ లీటర్లు, మీరు 3 లక్షల కోట్లు అనేది ఎక్కడ? వేర్ ఈస్ ద ఇన్కమ్? Hmm. వాట్ ఈస్ యువర్ రెవెన్యూ Hmm. అవుట్ ఆఫ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్, మీ ఎక్సైజ్ నుంచి, Hmm. మీ ఏదో ట్యాక్సెస్ నుంచి, మీ జిఎస్టీ నుంచి, ఎస్జిఎస్టీ నుంచి మీకు వచ్చే ఇవన్నీ రాబడి ఎంత? Hmm. మీరు ఎట్లా బడ్జెట్ పెట్టుకుంటారు? ఏవేవైతే గత బడ్జెట్లో పెట్టిరో అవన్నీ దీంట్లోంచి బడ్జెట్లోంచి గాయబ్ చేసిండు. స్కూటీలు ఎక్కడ పోయినాయి? Hmm. 4,000 రూపాయల ఎక్కడ పోయినాయి? Yes. ఒక తులం బంగారం ఎక్కడ పోయింది? మళ్ళీ కొత్తగా వస్తారు. అసలు బుద్ధి ఉండాలి. బట్టి విక్రమార్కకు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. కేంద్రం ఏమి- నుంచి రావాల్సిన నిధులు కూడా రావట్లేదని ఎందుకు కాంగ్రెస్ నేతలు కేంద్రం నుంచి విమర్శిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల నిధులు అంటే నీకు వచ్చి నీ జాగీర్ నింపరు. Hmm. కేంద్రం అనేది అభివృద్ధి చేస్తుంది. కేంద్రం ఎందుకు నీకు ఇస్తుంది? Hmm. నీ ట్యాక్స్ ఇక్కడ నుంచి ఏదైతే పోతుందో అది ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్. మీకు వచ్చే ఇన్కమ్ మీ రైట్ఫుల్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. Hmm. ఇక్కడ జాగీర్ నింపడానికి కాదు. ఇక్కడ కేంద్రం 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 అనేది నీకు శక్తి లేక కేంద్రం మీద అనేది బేకార్. అయితే కేంద్రం రాష్ట్రం వచ్చే ఒకే పార్టీతో మరి మీరు వచ్చేటట్టు మీరు పక్క జరగండి. మీరు Hmm. ఇవాళ ఆల్రెడీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ అండ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచారు. Hmm. మరి అక్కడే తెలుస్తున్నది. మీరు అదే ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మరి మీ పరిస్థితి ఏందో ఇప్పటికే అర్థమైపోయింది. 1 నెల 3 నెలల్లో, 1 సంవత్సరం 3 నెలల్లో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఫస్ట్ గవర్నమెంట్ నాకు తెలివచ్చినప్పటికీ, నాకు 1975లో తెలివచ్చింది అనుకుంటా, అప్పటికెళ్ళి ఇప్పటి వరకు చూస్తే ఫస్ట్ గవర్నమెంట్ Hmm. ఇంత వ్యతిరేకత అనేది. అవును. మళ్ళా ఎందుకు అవసరం ఏముంది? 3 లక్షలు ఎందుకు? అదే 1,60,000, 1,70,000, 1,90,000 బడ్జెట్ పెట్టుకొని ఏం భూములు అమ్మకుంటా, గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఏమని శవాలు పాత పెట్టుకుంటాను కూడా భూములు లేవు, మొత్తం కేసీఆర్ అమ్మేస్తున్నాడు అని చెప్పి. మరి నువ్వు కూడా అదే, రేపు జనాభా పెరుగుతుంది, శవాలను ఎడబాత పెడతారు. Hmm. ఒక బొంద మీద ఇంకో బొంద పెడతారా? ఒక గోరి మీద ఇంకో గోరి కడతారా? ఏ ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. కనీసం ఫ్యూచర్ కోసమైనా అర్థం చేసుకో. Hmm. ఇవాళ మన ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉంటారు. పిల్లలు అంటే మనవళ్ళు మనవరాళ్ళు వస్తారు. మరి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా ఇవాళనే అన్నీ అమ్మి మొత్తం ఇక ఆ ఉన్న కాడికి ఊడ్చుకొని ఫ్యూచర్కి ఏం పెడతాను? Hmm. వాట్ ఈస్ ద కంటింజెన్సీ ప్లాన్? ఒక్కసారి నల్గొండలోని పరిస్థితులు రికలెక్ట్ చేసుకుంటే జనరల్గా నల్గొండలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా నయీంతో సంబంధాలు ఉంటాయి. సో బేసిక్గా మీకు కూడా ఉన్నాయి. నయీం అనేది ఏమైనా హీరోనా? వాడు ఏమైనా పెద్ద గ్లామరస్? వాడు ఒక రౌడీ, వాడు ఒక లుచ్చా లఫంగా ఖతమైపోయాడు. ఫినిష్. యాక్చువల్లీ ఆ టైంలో ఏం జరిగింది? ఆయన ఎన్కౌంటర్ వెనక ఎవరున్నారు? అసలు ఏమైంది ఆ టైంలో? పోలీసే ఉంది మీకేమైనా కదా, ఐడియా ఉందా? పోలీసే కదా ఎన్కౌంటర్ చేసింది. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ బికాజ్ ప్రొడక్టివిటీ లేదు దాంట్లో. ఇప్పుడు Yes. సో దాని గురించి డిస్కస్ చేయొద్దు. అంటే నయీం ఎన్కౌంటర్ గాన్ కేస్. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఏమైనా బాగుపడింది అనుకోవచ్చా? అంటే మీరు గమనించిన మార్పులే. పీస్ ఆఫ్ మైండ్ కదా. ఇప్పుడు గతంలో నయీం అంటే నన్ను కూడా కిడ్నాప్ చేసిండు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 400 కిలోమీటర్లు తీసుకుపోయాడు, 5 కార్లు మార్చి, బా. ఫోన్లే లేవు, ఏం లేవు. ఆ రోజు మా మిత్రులు మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా పరేషాన్. సో అంటే ఏంటి అప్పటి కిడ్నాప్ అంటే పరిస్థితులు? కిడ్నాప్ కాదు, Yeah. అన్నారా మీతో మాట్లాడాలంటే దేనికోసమో అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా, వాడు ఏం చేస్తాడు అని భయంతోనే నేను పోయినా. అవును. బట్ పోగానే ఆయన వేరే సాఫ్ట్ విషయాలు మాట్లాడతాడు. అన్నా నేను చచ్చిపోతే నువ్వు జర మా పూరలు, అరే నువ్వు చచ్చిపోయినాక నిన్ను చూడరా అనేది ఎవరికి తెలుసు? ఇంతేనా నువ్వు మాట్లాడుతుంది అనుకున్నాను నేను. అసలు ఎందుకని మిమ్మల్ని కలవాల్సి వచ్చింది? నాకు మంచి పేరుంది, మీరు నాతో మాట్లాడాలి, నేను ఒక సౌహృద్భావమైన వాతావరణాన్ని కోరుకుంటా, భువనగిరి శాసనసభను ఆశిస్తున్నా. ఆయన నన్ను పిలిచి ఉచిత సలహాలు ఇచ్చిండు, అన్న ఇట్లా చేయన్న బాగుంటుంది అట్లా ఇట్లా. మళ్ళీ ఆనాడు చెప్పిండు, నన్ను ఎప్పుడైనా చంపేస్తారన్న పోలీసు వాళ్ళు, ఉన్నంత వరకు వాడుకుంటారు, చంపేస్తారనే మాట కూడా చెప్పిండు. అంతవరకే నాకు ఆ సంబంధం అనేది ఏం లేదు. అండ్ కమింగ్ టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీకు మధ్య వైరం ఏంటి? విభేదాలు ఎక్కడ స్టార్ట్ జస్ట్ అయ్యాయి? ఏదో చిన్నగా గాంధీ భవన్లో ఆనాడు జరిగింది, అయిపోయాయి. దట్స్ ఎ హిస్టరీ. ఓవర్ అండ్ అవుట్. వీఆర్ లైక్ క్లోజ్ బ్రదర్స్ మేము. అచ్చా. సో ఇప్పుడైతే నల్గొండ జిల్లాలో ఏమున్నది, పాలోలం కాదు లేకుంటే పగోలం కాదు, మాకు వాళ్ళకి ఏం దెర్ ఇస్ నో క్రిస్ క్రాసింగ్. వీ హ్యావ్ దట్. వాళ్ళ ఎలక్షన్స్కి ఎప్పుడు నేను వాళ్ళకి ఎప్పుడైనా నేను వాళ్ళ ఎలక్షన్ల కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టినా, పని చేసినా, మనుషుల్ని ఇచ్చినా, మందిని ఇచ్చినా, మార్బలాన్ని ఇచ్చినా. ఎందుకుంటుంది నాకేం ప్రాబ్లం? ఆయన ఎంపీ అయినప్పుడు, వెంకన్న ఎంపీ అయినప్పుడు చేసినా, రాజగోపాల్ రెడ్డి చేసినప్పుడు నేను చేసిన. వేర్ ఇస్ ద ప్రాబ్లం? సీఎం రేవంత్ రెడ్డికి
రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి గారికి ఏం కావాలి, హోమ్ మినిస్టర్ కావాలంట. మరి ఏదైనా అండర్స్టాండింగ్ పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏమంటారు, ఒక 2 సంవత్సరాలు నువ్వు ఉండి 3 ఏళ్ళు నేను ఉంటా అంటారు. అట్లనే బ్రదర్స్ మధ్యనే ఏదైనా అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగుంటుంది అని అండ్ నా రీడింగ్. ఓకే. సో ఒక ఆ నియోజకవర్గ వాసిగా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు తగ్గిందా? ఏమనుకుంటున్నారు? దే ఆర్ గుడ్, వాళ్ళు స్ట్రాంగ్. ఎందుకంటే నాయకులను, కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ, గ్రామీణులు కానీ ఎందుకు నచ్చుతారంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అవును. అందుబాటులో ఉంటే వాళ్ళు నచ్చుతారు. సో అది డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ రాజకీయం చేసే వాళ్ళు ఉంటే కూడా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ఏ బెటర్ పాలిటిక్స్. వీళ్ళు ఇవన్నీ పాటిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పట్టు తప్పింది అది ఇదని ఏం లేదు, గట్టిగానే ఉన్నారు. ఏమన్నారు అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు. జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక ప్రతిపక్షాల గొంతు వాళ్ళే నేర్పించారు. జగదీష్ రెడ్డి గారి పార్టీయే నేర్పించింది. కేసీఆర్ ఎవరైనా కొంచెం ఇది చేస్తే సస్పెండ్. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో నడిపించిన ఘనత వాళ్ళది. ఇవాళ ఇక్కడ ఒక వ్యక్తిని 38 మందిలో ఒకరిని సస్పెండ్ చేస్తే దాని గురించి డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. ఇఫ్ సమ్వన్ మిస్బిహేవ్స్ విత్ ద హౌస్ ఆర్ ద చైర్, ఏదైనా రూల్స్ పాటించకుంటే రూల్స్కు విరుద్ధంగా ఏదైనా ప్రవర్తిస్తే స్పీకర్ గారు ఏమనుకుంటే అదే చేస్తాడు. సస్పెండ్ ఫర్ ద సెషన్ అనొచ్చు, సస్పెండ్ ఫర్ 1 వీక్ అనొచ్చు, సస్పెండ్ ఫర్ ద డే అనొచ్చు. ఇక మీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానానికి ఇంకా క్లారిటీ వచ్చిందా లేదా? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎందుకని అసలు ఈ ఆలస్యం? ఏ నిమిషమైనా రావచ్చు. వన్ ఫైన్ డే సడన్గా వచ్చేస్తుంది. మీ దృష్టిలో ఎవరికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎవరు కేంద్ర నాయకత్వము ఎవరు యోగ్యులు అనుకుంటే వాళ్ళకి ఇస్తే మంచిది. మాకేమున్నది. ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా ఈ స్థితి కాదు బీజేపీలో ఉన్న స్థితి. మాది ప్రెసిడెంట్ సెంట్రిక్ పార్టీ. అది గ్రామ శాఖ అధ్యక్షుడు కావచ్చు, మండల శాఖ అధ్యక్షుడు కావచ్చు, జిల్లా శాఖ అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర శాఖ కావచ్చు. ప్రెసిడెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఆయన ఒకవేళ పవర్ లేని వ్యక్తి వచ్చినా కానీ పవర్ఫుల్ అవుతాడు. సో ఎవరు అనేది ఎనీ పర్సన్ హూస్ ఎలిజిబుల్. ఉన్నారు లైన్లో 3-4 పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లలో ఏ పేరైనా ప్రకటన వెలువడవచ్చు. బేసిక్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను, అంటే ఒక డైనమిక్ లీడర్ కి ఆ పదవి ఇస్తే బాగుండొచ్చు. ఇప్పుడు ఎనీ లీడర్ హూ బిహేవ్స్ డైనమికల్లీ అండ్ హూ యాక్ట్స్ డైనమికల్లీ, హూ టేక్స్ ది డెసిషన్ డైనమికల్లీ. మీరు బేసిక్ గా డైనమిక్ లీడర్ అనేది బండి సంజయ్ కదా, ఆయనకు అనుకుంటున్నారు. జనరల్ గా మనం ఆయన పక్కన ఉంటే మనం న్యాచురల్ గా కదా, మనం ఈజ్ ఎ మోస్ట్ డైనమిక్ పర్సనాలిటీ, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, హీ హాజ్ ఎన్కరేజ్ మీ, నాకు దమ్ము ధైర్యం ఇచ్చిండు అనే ఒక అధ్యక్షుడు, ఒక సామాన్య కార్యకర్తగా నేను జాయిన్ అయినా కదా. నేను బీజేపీలో ఈరోజు ఓన్లీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. పెద్ద ఓకే సీనియర్, బట్ ఐఎమ్ ఎ సీనియర్ లీడర్. సో ఐ హ్యావ్ దట్ ఆరా ఉన్నది నాకు. బట్ ఒక సామాన్య కార్యకర్తను కూడా ఆ విధంగా ఆయన చేరదీసి నన్ను ఆ రోజు చేసిండు. ఈ సినిమా విషయంలో, రజాకార్ సినిమా విషయంలో చాలా పెద్ద ఎత్తున పూనుకున్నాడు ఆయన. ఆయన నిలబడ్డ కాన్స్టిట్యున్సీ కరీంనగర్లో కూడా థియేటర్లు అన్నీ తీసుకొని అక్కడ నేను గ్రామీణులందరికీ, యువతకు, వాళ్ళందరికీ కూడా సినిమా చూపించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి. సో మీకు అధిష్టానంతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరేమన్నా ప్రయత్నించారా అధ్యక్ష పదవి కోసం? గాడ్స్ గ్రేస్ అధ్యక్ష లెవెల్. ఎప్పుడైనా కనమ్మా ఒక పోస్టుని ఆశించాలంటే ఆ పార్టీలో కొన్ని ఒక లెవెల్లో ఉండాలి. నేను అక్కడ ఉన్నా కదా, అంటే మీరు అనుకుంటున్నారా అట్లా అక్కడ ఉన్నా అని? అంటే మీరు చేసిన సేవ మనం కావచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఎంబీబీఎస్ చేసినాకనే ఎండిఓ ఎంఎస్ఓ చేస్తాం. నువ్వు ఆర్ఎంపీ చేసి ఎంబీబీఎస్ కాలేవు కదా, నీకు ప్రమోషన్ రాదు కదా ఎంబీబీఎస్గా. యూ హ్యావ్ టు స్టడీ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో నేను ఈ పార్టీలో చేయలేదు కాబట్టి నేను కోరుకున్నది జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, ఇదే కోరుకుంటాను. అంతకంటే ఎక్కువ లేకుంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. నేను ఏఐసిసి మెంబర్గా 18 సంవత్సరాలు ఉన్నా కాబట్టి ఎన్ఈసి మెంబర్ కోరుకుంటాను, బట్ నాట్ యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్. సో కొంతమంది నేతల్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తేనే బీజేపీ బాగుపడుతుందని చెప్పేసి రాజా సింగ్ గారు కామెంట్ చేశారు. సో ఎవరు ఆ నేతలు అనుకుంటున్నారు? ఆ నేతల గురించి నాకు తెలియదు కానీ అవును, కొంతమంది బీజేపీ నాయకులు సరిదిద్దుకోవాలి కొంతమంది. ఎందుకంటే పాతకాలము గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వివిధ నియోజకవర్గాలలో. ఎందుకంటే బీజేపీ పార్టీ డైరెక్ట్గా పోరాడింది ఈసారి అన్ని కాన్స్టిట్యున్సీస్లో 2023లోనే. అంతకుముందుకు ఎప్పుడు టీడీపీతో పొత్తు లేకుంటే ఇంకోరితో పొత్తు పెట్టుకొని పొత్తులో భాగంగా ఈ సీట్లు మీకు, ఈ సీట్లు మాకన్న పద్ధతిలో ఉండే. అక్కడ కార్యకర్తలకు, నాయకులకు కూడా అలవాటు అయిపోయింది. సీరియస్ క్యాండిడేట్స్ లేక
సో వాళ్ళలో మార్పు రావాలి. నేను ఇంకా రాష్ట్ర నాయకత్వము రాష్ట్రంలో ఉన్న అండ్ నిజంగానే బీజేపీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారా? ఎందుకంటే రాజా సింగ్ కూడా అదే కామెంట్ బీజేపీలో చేస్తున్నారు. కాంగ్రెస్ కోవట్టులు జనరల్గా బీజేపీలో ఉన్న వాళ్ళు కోవట్టులు ఉండరు. ఉమ్, ఎందుకంటే కొంతమంది ఉంటే ఏదైనా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకొని ఏమైనా చేసుకుంటారు. అది జరిగేదే కదా, ఎక్కడైనా మానవ సహజం కదా, అది ఉమ్. మానవ సహజం. అది అండ్ సీఎం రేవంత్ అండర్స్టాండింగ్ రెడ్డిని ఉంటుంది. కూడా సీక్రెట్ గా బీజేపీ నేతలు సీక్రెట్ ఏమో కలుస్తున్నారంట. నేను కూడా కలిసిన, నాకు పని ఉండే, నాది ఒక ఫైల్ ఆగిపోతే నేను పోయి కలిసి నేను పోరాటం చేసి నేను తెచ్చుకున్నాను, కన్విన్స్ చేసి. ఉమ్, దాంట్లో ఏముంటుంది? అంతేగాని ఏదో పార్టీకి నష్టం చేకూర్చాలనేటువంటి పార్టీకి ఇప్పుడు ఏ విధంగా నష్టము అవుతుంది? యునైటెడ్ లేకుంటే మనం ఒక బయట ఒక చిత్రాన్ని చూపిస్తుంటే ఉమ్, ఇక్కడ అంతా లోపలన్నీ లొసుగులు ఉన్నాయి, వీళ్ళు పోరాటం ఒకరికొకరు అంతర్యుద్ధం ఉన్నదనేది బయట ప్రదర్శన చేస్తే నష్టమవుతుంది. ఉమ్. ఒక ఇమాజినేషన్తో నష్టం కాదు. సో రాజాసింగ్ గారు అన్నది ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన అన్నాడు. నేను నేను నా ఆలోచనలకు అనుగుణంగా నేనేమంటాను, మిస్అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను అవుతుంటే నువ్వు ఆపినవు, లేకుండా నా కాలు గుంజినవు, నా కుర్చీ బట్టి లాగినవు అని ఉంటుంది జనరల్గా. బట్ బయట ఎవరు ప్రదర్శిస్తలేరే, వీఆర్ నాట్ షోయింగ్ ఇట్ అవుట్. సో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి కేంద్రం నుంచి? అంటే అటు రాష్ట్ర ఎంపీలు ఆర్థిక కావచ్చు. అభివృద్ధి ఏమున్నది? అక్కడ నుంచి ఏదో బ్యాంకు కాదు కదా, మనం బీజేపీ పార్టీ ఒక సైన్ చేస్తే చెక్ ఇస్తారు డబ్బులు వచ్చేది కాదు కదా. ఉమ్, యూ హ్యావ్ టు కంట్రోల్ అన్న. ఇప్పటికి కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఉమ్, మీరు విపరీతంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 5 లక్షల మందికి 3 లక్షల రూపాయల చొప్పున, లేకుండా 3 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఉమ్, యువతకి ఇస్తారంట. ఏం చేయమంటారు? ఖరాబ్ కమ్మంటావా? వాళ్ళని పత్తలాడి తాగి గంజాయి తాగి, లేకుంటే క్యాసినోలకు పోయి గోవాలో శ్రీలంకలో పోయి క్యాసినోలో ఆడి రమ్మని చెప్పిస్తారు. మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు ఉమ్, బుద్ధి లేదా మీకు? ఇంకా విచక్షణ కోల్పోతున్నారు మీరు. జ్ఞానం అనేది కోల్పోకండి. కొంచెం చదువుకున్నారు కదా మీరు, ఉమ్, చదువుకొని ఎందుకు ఇట్లా పాడు చేస్తారు యువతని? వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయించండి. స్కిల్ యూనివర్సిటీ పెట్టారు కదా, షో దట్. ఉమ్, వాళ్ళకు ఆ దారి చూపియండి. డబ్బులు ఇస్తాము, ఎవరికి ఆశ పెడుతున్నారు మీరు? ఉమ్, వాళ్ళని పాడు చేసేందుకే కదా మీరు. మళ్ళీ మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆల్రెడీ ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు ఇప్పటికే ఉన్నది. షేర్వాణి వాళ్ళని మీరు దోస్తు పెట్టుకొని కూర్చున్నారు మీరు. ఇంకెందుకు? ఇప్పటికీ మీకు తెలుసు మీ ముఖ్యమంత్రి గారే పరేషాని ఉన్నదన్నారు. ఉమ్, పరేషాన్లో ఇంకో పరేషాన్ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఉమ్, 1000 కోట్లు అంటే ఏదైనా ఏం కాయిదాలా? అవేమన్నా చిత్తు కాయిదాలా? డబ్బులు అవి ఉమ్, రాష్ట్రం నుంచి పుట్టాలి, జనరేట్ కావాలి. ట్యాక్స్ రూపాయనో, ఇన్కమ్ రూపాయనో, దేన్నో ఏ రూపాయనో. ఆస్తులు అమ్ముకొని ఎవడైనా చేస్తాడు. నీ అటువంటి వాడు ఎందుకు కావాలి అక్కడ? అండ్ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అసెంబ్లీలో అమలైంది. దాంట్లో అది ఇట్స్ ఎ ఫార్స్ అగైన్. ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫార్స్. వాళ్ళ నాయకుడు ఆ విధంగా తయారైపోయాడు, ఆది నాయకుడు. సో ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా అదే చేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్? ఉమ్, దేర్ ఆర్ నో క్రిస్టియన్స్ అంట. దేర్ ఆర్ నో క్రిస్టియన్స్ ఇన్ ద స్టేట్ ఉమ్. అండ్ యూ సీ థౌజండ్స్ ఆఫ్ చర్చెస్. ఏమైనా ఉన్నదా? ఎవరిని నువ్వు మచ్చిక చేసుకుంటందుకు? మీ If a- ఒపీనియన్ ఏంటి బీసీ రిజర్వేషన్? ఇట్స్ ఎ ఫార్స్. ఏ ప్రాతిపదిక ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? నో నేను ఆ రిజర్వేషన్స్ గురించి నేను మాట్లాడను. మొన్న కులగణన జరిగింది కదా, Hmm. నేను దాని గురించి మాట్లాడుతున్నా. Yeah. కులగణన జరిపిండ్రు, ఆ రిపోర్ట్ అంతా ఇట్ ఈస్ అ ఫార్స్ అంటున్నాను నేను. అంతే, ఫుల్ స్టాప్. నేను రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడను. అండ్ కమింగ్ టు రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తే, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ఎవరి నోటి రియల్ నుంచి అయినా ఎస్టేట్ వస్తున్న మాట. కాష్టం మీద ఉన్నది. కాష్టం సో మరి కోలుకునే అవకాశం ఉందంటారు అసలు? కాష్టం మీద ఉన్నాక కోలుకునేది ఎట్లుంటుంది? ఉమ్, చనిపోయినాక శవాన్ని శవయాత్ర చేస్తారు, అవును. దింపుడు గల్లెం అవుతుంది. అక్కడ జోలో పోయి చెప్తారు నాయనమ్మ లేవే అని చెప్పి మనవడు మనవరాలు అంటాడు. నాయనాలు లేవు నాయన అంటారు, అమ్మ లేవే అంటారు. ఉమ్, ఇక్కడ లేవు కాదు ఇవి కాదు, ఆల్రెడీ కాలబెడుతున్నారు మొత్తం. రియల్ ఎస్టేట్ లేదు, దేర్ ఇస్ నో రియల్ ఎస్టేట్. ఉమ్. అండ్ ఈ ఏం జరిగినా కానీ ప్రభుత్వ పెద్దలు వాళ్ళు డబ్బులు లావాదేవీ జరుపుకొని వాళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. కానీ నార్మల్ పర్సన్ పెద్ద ఇక్కడ మన దగ్గర 1000 మంది రియల్ ఎస్టేట్లు, 100 మంది రేపు ఉరిపెట్టుకోనో విషయం దాగా చచ్చిపోతారు ఉమ్, బిల్డర్లు. ఎందుకంటే ఒక ఒక 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒక వ్యక్తి చేస్తున్నాడు అనుకో, ఉమ్, అతని దగ్గర 50 లక్షలు 1 కోటి రూపాయలు ఉంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడు. అన్నీ అమ్ముడు పోవాలని గ్యారెంటీ లేదు కదా, అవును. కడుతుండాలి కదా, డబ్బులు వస్తూ ఉంటే కడుతుండాలి. కొన్ని ఏమవుతుంది, కొన్ని వడ్డీకి తెచ్చేసుకుంటారు బయట. ఈ వచ్చిన ఇన్కమ్ని వడ్డీ కట్టుకోవడానికి ఫోర్స్ అవుతుంది. దే విల్ బి ఫోర్స్ టు డూ దట్ ఓన్లీ. హౌ విల్ ద బిల్డర్ గో ఫార్వర్డ్? ఉమ్, పెద్ద బిల్డర్లు ఈరోజు 1000 అపార్ట్మెంట్లు అమ్మలేక జస్ట్ అట్లా చతికిల భయపడిపోయారు. yes. మాది కూడా అంతే కదా. ఉమ్, ఈవెన్ అసలు ఉప్పల్ దాటితే ఒక ప్లాట్ అమ్ముడు పోతలేదు. ఉమ్, ఉప్పల్ దాటినాక అటు దిక్కిగా యూ గో అప్ టు వరంగల్. ఉమ్,
ఇక్కడ ఏదో గచ్చిబౌలిలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లా జరుగుతున్నది లావాదేవీలు అంటే ఇది ఐటీ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు లోన్స్ వస్తాయి, వాళ్ళ పక్కనే ఉంటారు, కమ్యూటింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి అమ్ముడు పోతున్నాయి. అంతా గచ్చిబౌలి కాదు కదా. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ఏరియా? వాళ్ళకి అర్థమైంది. రాగానే వచ్చి ఇల్లుగోలు కొడితే ఏడికెళ్ళవుతుంది. సి ఇంకోటి బిగ్గెస్ట్ ఫార్స్ ఇంకోటి చెప్తా. మోసి హైడ్రా గురించి నేను అసలు హైడ్రా ఇస్ యూజ్లెస్ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్టే తీసుకొచ్చేది లేకుండే. మీరు దానికి ఒక పేరు, దానికి ఒక కథ భూతద్దంలో పెట్టి దీని ఏదో భూతము అని చెప్పి చూపించి ఆ మంచి ఆఫీసర్కు చెడ్డ పేరు తెచ్చారు. రంగనాథ్ అనే ఆఫీసరు ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకు ఒక మార్క్ వచ్చేది, మాతే మేరా బాబ్ చోరే అని చెప్పి జంజీర్ సినిమాలో ఎట్లా. ముఖ్యంగా దానం నాగేందర్ గారు ఎక్కువగా ఆయన పేరుని బయటికి తీసి అంటే అదే అంటున్నా. పేరు హైలైట్ హైడ్రా హైడ్రా హైడ్ వాట్ ఈస్ హైడ్రా? వాట్ ఈస్ దట్? విచ్ ఇడియట్ గేవ్ ఎన్ ఐడియా? ఈజ్ అన్ ఇడియట్. హూ ఎవర్ హెస్ అడ్వైజ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ ఇడియట్. ఇక చీఫ్ మినిస్టర్ గారు అయితే అటువంటి ఆలోచన చేయరనుకుంటా. ఎవడో ఒకడు వచ్చి బయటోడే చెప్పింటాడు, ఆయన చేయడు ఇటువంటి ఆలోచన. వాళ్ళ పార్టీలో ఉన్న దానం నాగేందరే అటు హైడ్రా కమిషనర్ మీద కమిషనర్ మీద కాదు, ఇది ప్రభుత్వము ఎప్పుడైనా కానీ పునరావాసము, అభివృద్ధి, సంక్షేమము. పునరావాసం అంటే లేనోనికి ఆవాసం కల్పించడం పునరావాసం. ఉన్న ఆవాసాన్ని తొలగించడం ఏంటిది? నీదేది హైడ్రా, దానికి మీనింగ్ హైడ్రా. మళ్ళీ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ సుందరీకరణ మీ 3 లక్షల ముచ్చటైన ముద్దులు గొలిపే ముచ్చటైన మీ బడ్జెట్ 2025 బడ్జెట్లో మీ మూసీ సుందరీకరణకి ఎంత పెట్టిరమ్మా బుజ్జి? అంటే 300 కోట్లు పెట్టిరు. బుజ్జి అని నేను ఫైనాన్స్ మినిస్టర్ అని అంటున్నాను. 300 కోట్ల ఎవరి ముక్కలో పెడతావు? అది తీసుకుపోయి ఏడ సాఫ్ చేస్తావు? కొంచెమైనా దానికి అతుక్కోవాలి కదా. 3 లక్షల కోట్ల కనీసం 3,000 కోట్లన్నా మూసి శుద్ధీకరణకు సుందరీకరణ ఎవరికి కావాలయా? ఫస్ట్ శుద్ధీకరణ చేయి, సుందరీకరణ. ఇదే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టుగా ఈ సుందరీకరణలు వదిలేసి శుద్ధీకరణ గురించి మీరు మాట్లాడండి. అట్లీస్ట్ రాబోయే ఫ్యూచర్లో ఇంకా దాంట్లోకి కాంట్రిబ్యూటర్స్, ఎఫ్లుయెంట్ కాంట్రిబ్యూషన్స్ జరగకుండా చూడండి. ఆ మూసీ నదిలోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కూడా పైప్ లైన్లు తీసుకొచ్చి అలా కలిపేస్తారు, విషయాన్ని మొత్తం నింపేస్తున్నారు. అండ్ ఈ RRR అలైన్మెంట్ మార్చింది ఎవరు? దానికి సంబంధించి కూడా మీ పోరాటం ఎంతవరకు? RRR గురించి నేను ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది నేను మొట్టమొదటిసారి. నేనే, నా మీదనే పెద్ద పెద్ద కేసులు అయినాయి. ఇవాళ గూడూరు ఎనీ క్రిమినల్ కేసెస్ ఆన్ గూడూరు నారాయణ రెడ్డిని గూగుల్ కొడితే నారాయణ రెడ్డి గారు ఓ పెద్ద విస్ఫోటం కలిగించడానికి ప్రయత్నం చేసిండు, దాంట్లో చనిపోయే చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పెద్ద కేసులు పెట్టారు. నేను 1 నెల రోజులు అండర్ గ్రౌండ్ పోయినా, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన. అవసరమా? ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుమన్నాం మేము. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్ ఔటర్ రింగ్ రోడ్, మొత్తం భారతదేశమే కాదు ఏషియాలోనే అటువంటి బెస్ట్ రోడ్, థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందుకు చంద్రబాబు నాయుడు గారు ఊహించిండ్రు, రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసిండ్రు. ఈ ముఖ్యమంత్రి గారు కాదు, గతంలో ఆ ముఖ్యమంత్రికి అయితే బుద్ధే లేదు. పొద్దున్న లేస్తే రాత్రి దాకా తాగుడు, బిర్యానీ, చికెన్, మటను, ఫిష్, కూర మటన్ ఇవే. ఏనాడైనా ఆయన ఆలోచించిండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం? మళ్ళీ తను జాతిపిత అంటాడు. ఎట్లా జాతిపిత అవుతాయను? బుద్ధే లేదా ఆయనకు? ఔటర్ రింగ్ రోడ్కు కనీసం 40 కిలోమీటర్ల దూరంలో పెడితే ఆ రూరల్ ఏరియాస్ కూడా రీజనల్ రింగ్ రోడ్ వలన లబ్ధి పొందుతారు. ఆ భూములకు విలువలైతాయి, అవి కనెక్టివిటీలోకి వస్తాయి, అక్కడ పెద్ద పెద్ద గోడౌన్స్ వస్తాయి, క్లస్టర్స్ ఏర్పడతాయి. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయవలసిన ఈ ట్రాన్స్పోర్ట్ లారీలు, పెద్ద పెద్ద కంటైనర్లన్నీ కూడా సిటీలోకి రాకుండా రీజనల్ రింగ్ రోడ్లోనే పెట్టి అక్కడ నుంచి కాంట్రిబ్యూషన్స్ అంటే ఈ కమ్యూటింగ్ స్మాల్ వెహికల్స్ ద్వారా మెటీరియల్ని ఇక్కడ సిటీకి తరలించవచ్చు. ఇక్కడ పొల్యూషన్ని, ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆయన తీసుకొచ్చి ఇంకా దగ్గరికి 20-22 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని ఆయన ఆలోచించిండు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వాళ్ళ డిస్టిక్ వచ్చేసరికి సౌత్ సైడు అలైన్మెంట్ 40 కిలోమీటర్లు పెంచింది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్లు డిస్టెన్స్. అదే నార్త్ సౌతే పెట్టిరు. ఈ సౌత్ సైడు మా భువనగిరికి వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్కు ఒక 25 కిలోమీటర్లలో దగ్గరకు వచ్చింది. అసలుకు దానికి ఏమైనా పొంతన ఉందా? దీని అవసరం దేనికోసము? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఇవి. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలంటే ఈ అలైన్మెంట్ని దూరంగా మారవాలి.
ఈ అత్యంత విలువైన భూములను మనం ప్రొక్యూర్ చేస్తే ఇప్పటికే మా గ్రామం, మా భువనగిరి నియోజకవర్గంలో రాయగిరి అనే గ్రామం ఉంది. రాయగిరి గ్రామము ఇప్పటికే 4 సార్లు భూములు కోల్పోయారు ఆ గ్రామీణులు. ఇప్పుడు 5వసారి కోల్పోతారు. కొంతమంది అయితే మొత్తం జీరో అయిపోతుంది. అక్కడ పచ్చటి గడ్డి పండించే పొలాలన్నీ గాయమైపోతాయి. ఆవులు ఉండయి, బర్రెలు ఉండయి, ఏముండయి, మీకు దుడ్డెలు ఉండయి, దున్నపోతులు ఉండయి, అక్కడ ఎడ్లు ఉండయి. ఆ పరిస్థితి అయిపోతుంది. అంటే అవసరమా? గతంలో ప్రతిపాదించిన విధంగా మీరు చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతల భాగం నుంచి తీసుకెళ్ళి గజ్వేల్కు కనెక్ట్ చేయాలి. కానీ మీరు దాన్ని ఇట్లనే పెట్టేసి ఇంకా రాద్ధాంతం చేస్తుంటే వాట్ ఈస్ దట్ యూస్? అచ్చా, రీజనల్ రింగ్ రోడ్కి ఏమైనా దీంట్లో డబ్బులు పెట్టిరా అంటే ₹1 పెట్టలే. ఈ బడ్జెట్లో పెట్టిరా? మీరు చూసి ఉండొచ్చు కదా బడ్జెట్. రూపాయి పెట్టలే. అండ్ చాలా పెట్టుబడులు మేము రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పి చాలా సందర్భాల్లో 1,70,000 కోట్లు ఎంఓయూలు ఎప్పుడైనా దావోస్లో జరిగిన పెట్టుబడులు గతంలో కూడా మనం చూసిన పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిన పోషెట్టిలు ఉండే. ఇప్పుడు వీళ్ళు పోయొచ్చు 1,70,000 కోట్లు అన్నారు. 1,70,000 కోట్ల 17,000 కోట్లైనా ఇక్కడికి వచ్చినాయి. 1,700 కోట్లైనా వచ్చినాయి ఇక్కడికి. 1% అని వచ్చిందా? సో ఇది ఎక్కడ మొదలవ్వాలి? 0.10% ఎక్కడి నుంచి ఉత్పన్నం అవ్వాలి? ఎవరు నిలదీయాలి? నిలదీసేది ఏం లేదు. వాళ్ళు ఏదైతే ఆలోచన చేసిండ్రో, డావోస్లో వెళ్ళి పెట్టుబడులు మేము తీసుకొచ్చినామని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారో, దే షుడ్ వర్క్ హార్డ్ టు గెట్ దట్ ఫీల్, గివ్ దట్ ఫీల్ టు ద ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే అతనికి అనువైన పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు ఒక కొత్త ఇన్వెస్టర్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందంటారా మీ దృష్టిలో? ఎట్లా ఉంటుంది చెప్పండి. మీరు హైడ్రా అని కూలగొడతారు, రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంకో సైడ్రా అని తెస్తాడు, ఇంకోటి ఇంకేదన్నా. ఇట్లాంటి తుగ్లక్ వేషాలు ఇవి. ఇట్ ఈస్ పచ్చి తుగ్లక్. సో రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? భవిష్యత్ ప్రణాళిక ఆల్రెడీ రచించారు. రచన ప్రకారమే మొన్న మా ఎమ్మెల్సీలు ఇద్దరు గెలిచిండ్రు. రాబోయే గతంలో ఉన్న 4 సీట్లలో మేము 1 సీటును పోయి 8 సీట్లు చేసుకున్నాం. 4 సీట్లను పోయి 8 పార్లమెంట్ కూడా చేసుకున్నాం. ఏ వ్యక్తినని అడుగు, ఇక్కడ ఉన్న మీ అసిస్టెంట్స్ని, మీ కెమెరామెన్ని, మీ టెక్నీషియన్స్ని అడగండి, మీరు దే విల్ టెల్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బీజేపీకి పోటీ అంటే కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఏ పార్టీ? ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు దోస్తులే కదా, ఇన్సైడ్ ఫ్రెండ్సే కదా. గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా. సో బీఆర్ఎస్ అంటది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. లేనే లేదు. ఒకే ఒక తప్పు మా అధినాయకత్వం చేసింది ఏంటంటే, ఆనాడు ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను అప్పటికే కేసు ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఆమె మీద అభియోగాలు అనేది మోపబడలేదు, ఆ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి దొరకలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి అరెస్ట్ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల నాటికి అరెస్ట్ కాగానే ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ పెళ్ళుబుకిన ఆనందము, ఆ ఆగ్రహము, వాళ్ళ మీద ఆనందము అనేది ఆ విధంగా వచ్చేసి వాళ్ళు బీజేపీ పట్టము 8 సీట్లు కట్టింది. ఇక్కడ పరిపాలిస్తున్న పార్టీ అప్పుడే వచ్చింది, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి గారు. ఎట్లుండాలి? కొత్త పెళ్లి కొడుకులక కొత్త పెళ్లి కూతురులకు ఉండాలి, నిగనిగలాడుతూ ఉండాలి. అంటే అన్ని సీట్లు గెలుచుకోవాలి, 12-13 సీట్లన్నా గెలుచుకోవాలి. ఏమీ లేని బీజేపీ పార్టీ అని అంటారు ప్రజలు. ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడ ఎంత గట్టిగా అయిందో చూడండి. ఆనాడు 2 ఎంపీలు ఉన్న పార్టీ. బీజేపీలో వర్గాలు ఉన్నాయా లేవా? మీరేమంటారు? ఏ పార్టీలైనా వర్గాలు ఉంటాయి, కానీ లోపల కూర్చొని మాట్లాడుకుంటే అన్నదమ్ముల లెక్క ముందుకు తీసుకుపోతారు, ఉమ్మడి కుటుంబం లెక్క. బయటపడితే రోడ్డు మీద పడతారు. సో కాంగ్రెస్లో చూస్తున్న బయటపడుతున్న వర్గపోరుకి మీరు గమనించిన అంశాలు ఏంటి? ఎలా ఉందంటారు? మనకెందుకు అవసరం, దాంట్లో వర్గపోరు అవసరం లేదు, గడ్డపారలు అవసరం లేదు, గొడ్డళ్ళు అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద ఆల్రెడీ గొడ్డళ్ళు కొట్టుకురు, కడుపులలో గడ్డపార దించుకున్నారు. మనకు దాని గురించి మాట్లాడవలసిన అవసరం. బీజేపీలోకి ఎవరైనా నేతలు వచ్చే అవకాశం వస్తే రాని, ఈడ బీజేపీలో ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కేరే చేయరు. ఎందుకంటే అది దాని ఆలోచననే వేరే. అర్థమైందా? కాంగ్రెస్లో ఉన్న ఆలోచనలు వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్న ఆలోచనలు వేరే ఉంటాయి. నేను ఇక్కడ బీజేపీలోకి వచ్చినాక పూర్తిగా మారిపోయినా. మీరు అన్నారు మొదట కాంగ్రెస్లో ఉన్నప్పుడు రజాకార్ సినిమా రాలేదా అంటే, బీజేపీలోకి వచ్చినాక నేను మారిపోయి నా ఆలోచనకు అనుగుణంగా నేను ముందుకు పోయినా. సో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఇమడాలంటే చాలా కష్టం. సో బీజేపీ ఏమైనా మత రాజకీయాలు వాడుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తాం? మత రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదు బీజేపీ పార్టీకి. మాది మతం ఎక్కడ? మాది ధర్మము, సనాతన ధర్మం. మత రాజకీయాలు ఎవరు చేస్తారు? ఎంఐఎం చేస్తుంది మత రాజకీయం. మేమెందుకు చేస్తాము మత రాజకీయము? మతం గురించి కాదు కదా ఇక్కడ.
అంటే హిందువులంతా ఒక్కటిగా eternal- ఉండాలి అంటే ఆ హిందూ ఓటు బ్యాంక్ కోసమేనా అనేటువంటి ప్రశ్న. భారతీయుల కోసం, భరతమాత బిడ్డల కోసం, మ్మ్. ఎవరైతే భరతమాత కోసం పరితపిస్తారో, భగత్ సింగ్ తమ్మునిగా ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది. ఎవరైతే నేను జార్జ్ సోరోస్ బామ్మడిదిని, లేకుంటే జాకిర్ హుస్సేన్ అనే ఒకడు ఉన్నాడు, సో ఎన్జిఓ పెట్టుకొని అటువంటి కానీ తమ్ముని అని చెప్పి అనుకుంటే వాళ్ళకి అది వేరే పార్టీ. మాకెందుకు? ఇక మహిళల విషయానికి వస్తే బీజేపీ మహిళలకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందంటారు? ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా మహిళలకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉన్నది. మా దగ్గర డీకే అరుణ గారు ఉన్నారు కదా, మోస్ట్ ఎలిజిబుల్ పర్సనాలిటీ, మ్మ్. డైనమిక్ లాయనెస్ ఉంది కదా మా దగ్గర. మ్మ్. ఆమె కూడా మంచి లీడరే కదా. ఉమెన్ అధినాయకత్వం ఆమెకి ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చిండ్రు. మ్మ్. అది కాకుండా ఎన్నో సబ్ కమిటీస్లలో చాలా విషయాల్లో ఉన్నది ఆమెకు చాలా గౌరవం ఉన్నది పార్టీ. సో జనరల్గా బీజేపీలో సిస్టమ్ ఎట్లుంది? కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరిస్తుందా ఒక అధ్యక్షుడి విషయం? బీజేపీలో ఉన్నంత ఒక నిర్దిష్టమైన వ్యవహార శైలి వేరే ఏ పార్టీలో లేదు. ఎప్పుడైనా కానీ నేను చెప్పాను కదా, ఒక గ్రామంలో ఉన్న అధ్యక్షుడు ఈజ్ యాజ్ రెస్పెక్టెడ్, యాజ్ పవర్ఫుల్, ఈక్వల్ టు ద స్టేట్ ప్రెసిడెంట్. ఆ రేంజ్లో బీజేపీ పార్టీలో ఉంటారు. రైట్. ఇక కమింగ్ టు మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక ఏకంగా కాలేజ్నే తీసుకొని చాలామంది స్టూడెంట్స్ని మీరు చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. సుమారు ఎంతమంది స్టూడెంట్స్? వాళ్ళందరూ ఇప్పుడు టచ్లో ఉన్నారా? 1500 మంది అతి మ్మ్. నిరుపేదలైన విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మ్మ్. గ్రాడ్యుయేట్స్, మ్మ్. వీళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు దొరక్క వాళ్ళ మ్మ్. తల్లిదండ్రులు వాళ్ళని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఖర్చు పెట్టి చదివించలేని స్తోమత ఉన్న వ్యక్తులను చేరదీసి నేను చదివించిన ఒక కాలేజీని లీజ్కి తీసుకొని మ్మ్. దాంట్లో 79 మంది కానిస్టేబుల్స్ అయినరు. మ్మ్. 79 మంది బా. కానిస్టేబుల్స్ అయినరు. అది నా జీవితంలో ఇంకొక ఆనందం. అది మ్మ్. నా పిల్లలు, నా 79 మంది పిల్లలు, బిడ్డలు, కొడుకులు మంచి స్థాయిలోకి వచ్చారు, ప్రభుత్వ పదవి పొందారు మ్మ్. అనేది ఒక సాటిస్ఫాక్షన్, మ్మ్. గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. ఇంకా మీ నియోజకవర్గంలో చూసుకుంటే రావాల్సిన మార్పులు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందా అసలు? There is no development. There is not even 1 crore has come into the constituency. మ్మ్. ఒక ₹1 కోటి ఇట్లా దీనికి స్పెండ్ అయిందని చెప్పి లేదు. ఎట్లా అవుతుంది? 13-14 నెలలు అయింది, 15వ నెల దగ్గరకు వస్తున్నది. ₹1 కోటి అనేది కూడా అభివృద్ధి పదంలోకి రాలేదంటే ఏ విధంగా? కోటి అంటే లిటరల్గా కోటి కాదు, నేను 5 కోట్లు రాలేదు. మ్మ్. ₹1 కోటి వచ్చినాయి, దానికి ఇచ్చినామంటే నేను తప్పులో పడొద్దు. ₹5 కోట్ల రాలేదు నియోజకవర్గానికి. దెన్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? మ్మ్. మా నియోజకవర్గం స్పెషల్లీ శంషాబాద్ ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మేడ్చల్ ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి మేడ్చల్ కాన్స్టిట్యున్సీస్లో. చేవెళ్ళ, రాజేంద్ర నగర్ కావచ్చు, దేర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. భువనగిరి కూడా అంతే చేరువలో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎంతైతే టైం చార్మినార్ నుంచి శంకర్పల్లికి పడుతుందో అంతే టైం చార్మినార్ నుంచి భువనగిరి పడుతుంది. మ్మ్. అంటే భువనగిరి కూడా అతి సమీపంలో ఉన్నది. భువనగిరిలో యూ నీడ్ ఐటీ డెవలప్మెంట్. మ్మ్. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఏమని, ఇక్కడ ట్రాఫిక్ని తగ్గించాలంటే, ట్రాఫిక్ ఈజ్మెంట్ తీసుకురావాలంటే ఇతర ప్రాంతాలకు కొంచెం ఐటీని విస్తరించే ఏర్పాటు చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న యువత అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారనుకో, మ్మ్. వాళ్ళ కమ్యూటింగ్ టైం పోతుంది కదా, దే విల్ వర్క్ దేర్ ఓన్లీ. మ్మ్. సో సిటీలో పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, అండ్ యుల్ బి జనరేటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. సో ఇందాక మన కాన్వర్జేషన్లో కోమటిరెడ్డి బ్రదర్స్కి పట్టు తగ్గిందా అని అడిగాను నేను నల్గొండలో, బట్ లేదు అన్నారు. అంటే జనాలకు ఏదైనా సేవ చేయడం ద్వారానో జనాల గుండెల్లో ఉంటేనో పట్టు తగ్గదు, బట్ డెవలప్మెంటే లేదు. చెప్పాను కదా, ఆ. కార్యకర్తలకు ఏం కావాలి, అందుబాటులో ఉన్నాడా లేదా, మనం పోతే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుండా లేదా, లెటర్ ఇస్తున్నా లేదా, ఫోన్ చేస్తున్నా లేదా, అదొకటి. ఓట్లు అప్పుడు ఇక మీకు తెలుసు ఏందో పరిస్థితి. మ్మ్. ఇవాళ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ తెలంగాణ. మీరు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఎలాంటి చేంజ్ ఉన్నాయి ఎంత అంటే, రాజకీయాలు? నాకు ఎలాంటి చిన్న ఉన్నప్పుడు రాజకీయాలు సంగతి చెప్తున్నా, 1977-78 ఎలక్షన్స్ జరిగినాయి, నేను డైరెక్ట్గా పాల్గొన్నది. మ్మ్. అంతకుముందు జిందాబాద్ అని చెప్పి చిన్నగా చెడ్డేసుకొని బగర్ చెప్పులు జెండా పట్టుకొని తిరిగేది, అది వేరే ఊర్లో ఉన్నప్పుడు. మ్మ్. కానీ ప్రత్యక్ష ఎలక్షన్ నేను చూసినప్పటికెళ్ళి అప్పుడు 1,00,000, 2,00,000 అంటే 5,000 కాడికి వెళ్ళి 1,00,000, 2,00,000, 5,00,000 రూపాయల వరకు ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మ్మ్. ఇప్పుడు 100 కోట్లు అవుతుంది. హ్మ్. మా దగ్గర ఉన్న 2 క్యాండిడేట్లు 100 కోట్లు పెట్టారు. మ్మ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాన్స్టిట్యుయెన్సీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా భువనగిరి ఒకటే. మ్మ్. సో డబ్బు తీసుకుంటున్న జనాల తప్ప లేదంటే
తప్పు ఇక అది వాళ్ళకి అలవాటు అయిపోయింది, నేతల తప్పు. విచ్ ఇస్ అ బిగ్ మిస్టేక్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సనాతన ధర్మ వాళ్ళు మన భారతదేశంలో మెజారిటీ ఉన్నారు. ఎంతమంది యునైటెడ్గా ఉన్నారు? మనం అంతా సనాతనీయులం అని ఉంటాడా? నేను బ్రాహ్మణు, నువ్వు రెడ్డి, నేను అందులో కూడా క్షత్రియ, డిఫరెంట్. అట్లనే ఇప్పుడు సొసైటీలో కూడా ఒక పటుత్వంకి రావాలి. మనం ఎందుకు ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి 2,500 రూపాయలు ఇస్తే రాత్రి 3 గంటల దాకా మేల్కొని, బంగ్లాలు ఉన్నాయి, బంగ్లాలో కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఓట్లకు పైసలు ఇచ్చేవాళ్ళు ఇంకా రాలే అని చెప్పి గడప మీద తలకాయ పెట్టి ఆనించి పండుకుంటున్నారు డబ్బులు ఉన్నోళ్ళు కూడా. సో గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీలో సంతృప్తిగానే ఉన్నారా? నేను ఇంకా 63 ఇయర్స్, నాకు సంతృప్తి అసంతృప్తి అనేది ఎక్కడమ్మా. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఒకటేంటంటే ఎంత మనం సాధించినా కానీ లిమిట్ అనేది మనం ఒకటి ఉండదు ఏ వ్యక్తికైనా. సో ఆ లిమిట్ని మనం కొంచెం అది కంట్రోల్ చేసుకోగలిగితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. పోస్టులు రావాలి, ఖచ్చితంగా రావాలి. సో మీ గోల్ ఏంటి? ఇట్స్ మై ఫండమెంటల్ రైట్. అనుకుంటున్నారు బీజేపీలో మీరు? మీ గోల్ ఏంటి? పార్టీ ఇప్పుడు మా అధ్యక్షుడు మారిన తర్వాత పదవులు వస్తాయి, పదవులు వచ్చిన తర్వాత బాధ్యతలు ఇస్తారు, బాధ్యత ప్రకారం పనిచేస్తాం. సో మీ ఎక్స్పెక్టేషన్ మాత్రం చెప్పట్లేదు, ఎవరికి రావచ్చు అధ్యక్ష పదవి మీ అంచనా? ఎవరికి వచ్చినా మాకు అధ్యక్షులే కదా. నేను ఫలానా అనేది నేను చెప్పడానికి, నేను పార్టీలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువ మాట్లాడదు. ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ లెవెల్స్. ఓకే. సో బేసిక్గా మీ దృష్టిలో రాజకీయాల్లో ఎదగాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ప్రజలతోని కనెక్ట్ అయి ఉండాలి, ప్రజాక్షేత్రం అనేది ఒకటి ఎన్నుకోవాలి, అక్కడ సేవలు చేస్తుండాలి, కనబడుతుండాలి, మీడియాలు ఉండాలి, సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి కనెక్టెడ్ అంతే. ఎన్నో స్ట్రగుల్స్, హర్డిల్స్ ఎన్నో ఫేస్ చేస్తుంటారు మీరు కూడా. సో మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి రాజకీయంగా, మీరు ఎలా ఎదుర్కొన్నారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా జిల్లా గతంలో ఏంది, ఇప్పుడు అందరు ఎస్టాబ్లిష్డ్ రెడ్డిస్ ఉండే కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఇక వాళ్ళ దగ్గర ఎదగాలంటే కష్టం కదా, ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. దెన్ ఐ కెనాట్ బి ఏ కాంపిటీటర్. సో ఆ ఇబ్బంది ఉండే అక్కడ. మా పెద్ద ఇంకా పండు ముసలి వాళ్ళు ఉండే, మా పురుషోత్తం రెడ్డి అని చెప్పి ఎప్పుడు కంట్రోల్ చేస్తుండే మమ్మల్ని. ఇక అది దట్ ఈస్ వాట్ హ్యాస్ హిండర్డ్ మై ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్. 2004 నుంచి ఆశిస్తున్నా, నాకు ఆఖరికి 2023లో ఛాన్స్ వచ్చింది. అంటే 19 సంవత్సరాల తర్వాత ఛాన్స్ వచ్చింది. 19 సంవత్సరాల నా యొక్క శరీర పరిస్థితి ఏముంటుంది చెప్పండి. 19 సంవత్సరాలు డబ్బులు ఖర్చు ఎంత అయినాయి, ఎన్ని ఎకరాల భూమి అమ్మినా, ఎన్ని వేల మందికి సేవలు చేసినా, ఎంత నిద్రలేని రాత్రులు అనుభవించినా, ఎన్నిసార్లు ఏడ్చిండొచ్చు. సో పొలిటికల్ దానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇంకా మా జీవితంలో ఏడుపులే నిండినాయి. సో పొలిటికల్ గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరే. ఆయన గ్రేటెస్ట్ పర్సనాలిటీ. కొన్ని ఆయన అటువంటి వ్యక్తి నేను మళ్ళీ చూడలేను. నేను కొన్ని నేమ్స్ అడుగుతా, నేను జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి సార్. సో మీరు అన్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ అ గ్రేట్ మ్యాన్, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. చంద్రబాబు గారు ఈజ్ అ నైస్ మ్యాన్. మోడీ ఈజ్ అ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద కంట్రీ. రేవంత్ రెడ్డి he has a dynamic view, vision, dynamic image outside, but he is doing undynamical. ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముందమ్మా, ఇప్పుడు మొన్ననే 15 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిర్రు, మా దగ్గర ప్రజాప్రతినిధి ఎన్నుకున్నారు, వాళ్ళకి ఆ పీరియడ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు హాలిడే పీరియడ్ అనమాట ఇది. పార్టీ పని చేసుకుంటా, నా సొంత వ్యాపారాలను నేను చూసుకుంటా ఉన్నా అంతే, ఇక వేరేది ఏం లేదు. ఇంకొకటి వీలైతే ఒకటి పెద్ద ఆలోచన చేస్తున్నా, పెద్ద సినిమా తీయాలని, చారిత్రాత్మకమైన సినిమా తీయాలని ఒకటి ఆలోచన చేస్తున్నా. ఇంకా ఇది బిగ్ ఫేసెస్తోనే ఆలోచన చేస్తాను. ఫస్ట్ ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇంప్రూవ్ కావాలి మన రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ని కొంచెం చూసుకొని బేరీజ్ వేసుకొని ఎట్లా ముందుకు పోవాలని అది ఆలోచన చేస్తాను. మీ చాయిస్ ఏంటి? పెద్ద హీరో అంటే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? ఎనీ గుడ్ ఫేస్, ఎనీ గుడ్ ఫేస్. సో అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అంటే మహేష్ బాబు. ఓకే, ఒకవేళ మహేష్ బాబుతో అవకాశం వస్తే చేస్తారా సినిమా? మహేష్ బాబు బడ్జెట్ కాదు, నేను ఐ విల్ ప్రాబబ్లీ గో విత్ నాని. అచ్చా, ఐ లైక్ నాని నెక్స్ట్. ఓ నైస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.